గోవిందాయ నమః. మన గోవిందానంద సరస్వతి స్వామివారు వారికి గాలి అప్పుడప్పుడు ఇటువైపుకు మళ్ళుతూ ఉంటుంది. మన ఉభయ తెలుగు రాష్ట్రాలు గుర్తొస్తాయి. వెంటనే తిరుపతిలో దిగిపోతారు, ప్రెస్ మీట్ పెడతారు. ఇష్టం వచ్చినట్టు ఎవరో ఒకరిని తిట్టడం, ఏదో ఒక గొడవ చేయటము, రభస చేయడము, వారికి అనుకూలంగా ప్రశ్నలు అడగకపోతే మీడియా మిత్రులను కూడా తిరగబడి తిట్టిపోయడము, గోల గోల చేసేసి 2-3 రోజులు కాస్త సోషల్ మీడియాలో సందడిగా ఉంటుందన్నమాట ఈ గోల. ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఏమైపోతారో ఏంటో తెలియదు. ఆ తర్వాత ఒక గొడవ హిందీ స్టేట్స్లో చేస్తారు. కాస్త హిందీ రాష్ట్రాల్లో అక్కడ మీడియాలో సందడిగా ఉంటుంది. మరలా ఎప్పుడోకప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు గుర్తొస్తాయి. ఇక్కడికి వచ్చి మళ్ళా గొడవ చేస్తారు. ఇది వరస. గత కొన్ని సంవత్సరాల నుండి మన పూజ్య గోవిందానంద సరస్వతి స్వామి వారి వరస ఇదే. మొన్న రీసెంట్గా హడావుడిగా ఏం మునిగిపోయిందో తిరుపతి వచ్చేసారు. మీడియా ముందు కూర్చున్నారు. అటు ఇటు ఎవరు ఒంటరిగానే కూర్చుంటారు. ఎందుకంటే ఎవరైనా తోడుగా వస్తే జనాలు వాళ్ళని కూడా చెత్త కొడతారని భయం. ఎవరు రారు. వేరే వచ్చి కూర్చొని మీడియా ముందు మాట్లాడతారు. సరే, ఆ మాటల్లో పాపం జగద్గురువుల్ని ఉత్తరాధికారుల్ని ఇష్టం వచ్చినట్టు వాయించి నోటికి వచ్చినట్టు మాట్లాడి అంతటితో ఆగకుండా పూజ్య చెన్నుచేర స్వామి వారి గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడటం జరిగింది. ఒక యతిని చెప్పుకుంటూ ఇంకొక యతీశ్వరుల గురించి, అందులోనూ నాకు తెలిసి ఈ గోవిందానంద వారు అసలు పుట్టక ముందే పూజ్య చెన్నుచేర స్వామి వారు యతీశ్వరులు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్లుగా ఈ గోవిందానంద వారు పూజ్య చేరస్వామి వారి గురించి నోటికి వచ్చినట్లు నోటి దురుస్తోటి మాట్లాడటం జరిగింది. దాంతో మాకు స్పందించక తప్పడం లేదు. ఇంతకీ ఈ గోవిందానంద వారు ఏమన్నారో ఒకసారి విందాం. ఈ రోజు తిరుపతి నుంచి మేము చిన్నజీయర స్వామి వారికి ఒకటి ఛాలెంజ్ ఇస్తున్నాం. ఆదిశంకర భగవత్పాదుల వారు 4 మఠాలు స్థాపించలేదు, విద్యారణ్యుల వారే స్థాపించారు అని అదే మీ స్టాండ్ అయితే మీ తప్పుని మేము నిరూపిస్తాం. అక్కడ సమతామూర్తిలో ఆ రామానుజాచార్య విగ్రహాన్ని తీసేసి శంకరాచార్య విగ్రహం పెడతారా? మిగతాది తర్వాత విందాము. ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే, ముందు పూజ్య చేరస్వామి వారు సమతాకుంభ ఉత్సవాలలో ప్రసంగిస్తున్నప్పుడు మాటల మధ్యలో అనడం జరిగింది, ఈ చతురామ్నాయ పీఠాలు ఆదిశంకరుల వారు కాదు, విద్యారణ్యుల వారు స్థాపించారు. ఎవరైనా తిట్టారా? ఏమైనా అన్నారా? ఇప్పుడు అది తప్పని గోవిందానంద వారు నిరూపిస్తారట. మంచిది, నిరూపించండి, ఇబ్బంది ఏమీ లేదు. నిరూపించారా? ప్రెస్ ముందు నిరూపిస్తాం అంటూనే ఉన్నారు. నిజంగా నిరూపించారనుకుంటే ఫస్ట్ ఈ గోవిందానంద వారు పని చేయాలి. వీరి సాంప్రదాయంలోనే వీరి శృంగేరికి సంబంధించిన పూర్వపు ఒక 20వ శతాబ్దంలో ప్రసిద్ధులైన శంకరాచార్య సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు ఈ ఆదిశంకరుల వారి జీవితం గురించి ఒక పుస్తకం రాయడం జరిగింది. 70 సంవత్సరాల పూర్వం పుస్తకం. ఆ బుక్ కన్నడ భాషలోను ఇంగ్లీష్లోనూ ఉంది. అమెజాన్లో కూడా దొరుకుతుంది. ఈ బుక్ చూపించి ఇంతకు ముందు నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ బుక్లో వీరి పరంపరలో సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారే స్పష్టంగా ఆధారాలతో సహా బుక్ రాశారు. ఆ బుక్ ఇంగ్లీష్లో కూడా ఉంది. అమెజాన్లో దొరుకుతుంది. ప్రపంచమంతా చదువుతుంది. రేపు అందరూ అడుగుతారు. వీరికి నిజంగా నిరూపించాలి అని ఉంటే ఈ బుక్ రాంగ్ అని కోర్టులో నిరూపించండి. ఈ బుక్ తీసుకొని కోర్టుకు వెళ్ళి ఈ బుక్ రాంగ్ అండి, దీంట్లో చూపించిన ప్రమాణాలు, ఎవిడెన్స్లు అవన్నీ కూడా అబద్ధము, మేము మా దగ్గరుండే ఎవిడెన్స్లు, సాక్ష్యాలు, చారిత్రక అంశాలు, ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఇలాంటివన్నీ కూడా కోర్టుకి ఇస్తున్నాము, ఇవన్నీ పరిశీలించి ఈ బుక్ బ్యాన్ చేయించండి. అలా కోర్టుకు అప్పీల్ చేసుకొని కోర్టు నుండి ఆ బుక్ బ్యాన్ చేయించండి. తర్వాత మీ దగ్గరుండే ప్రమాణాలు, ఎవిడెన్స్ తోటి సుస్పష్టంగా ఇంకొక పుస్తకాన్ని రాయండి. అందరూ సమ్మతిస్తారు. ఇంకెవరో మాట్లాడకుండా ఉంటారు. ఈ విషయం గురించి ఇంతకు పూర్వము ఆర్ష విద్యాలయ దయానంద సరస్వతి స్వామి వారి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా శంకర అద్వైత ఫిలాసఫీ ప్రపంచం అంతా కూడా ప్రచారం చేస్తారు. వారు మాట్లాడడం జరిగింది. ఇంకా అసలుకి స్తోత్రాలు కూడా ఆదిశంకరులు వారు రాయలేదు. తర్వాత వచ్చిన శంకరాచార్యులు ఆ పీఠాల్లో వాళ్ళు రాసి ఆదిశంకర అని పేరు తగిలించారని కూడా ఇంకా దారుణంగా మాట్లాడడం జరిగింది. అది వినిపించలేదా? ఇంగ్లీష్లోనే ఉంది. ఆ ఉపన్యాసం అంతా దేశం మొత్తం, ప్రపంచం మొత్తం వింటుంది కదా. రామకృష్ణ మిషన్ వాళ్ళు మాట్లాడడం జరిగింది ఇంగ్లీష్లోనే. ఈ పీఠాలన్నీ ఆదిశంకరాచార్యులు వారు పెట్టలేదని వారు నోరు మోపించండి. వాళ్ళకి తాళాలు వేయించండి. ఎంతసేపు ఉన్న పూజ్య చెన్నుచేర స్వామి వారి నోట్లో నుండి ఏమొస్తుంది, మనం ఎలా ట్రోల్ చేయాలి, ఎలా గొడవ చేయాలి, ఎలా ప్రెస్ మీట్లు పెట్టాలి, ఎలా కేసులు పెట్టాలి, గుడ్డి మీద ఈకలు బీకే పని అంటే ఇదే. అరే, మీ పరంపరలోనే ఆచార్యులు పుస్తకం రాశారు, అది బ్యాన్ చేయించండి. మీరు అది తప్పని కోర్టు ద్వారా బ్యాన్ చేయించండి, సాక్ష్యాలు చూపించి. సింపుల్ అయిపోతుంది. अरे किताब अंग्रेजी में छपा हुआ है, सारा दुनिया पढ़ेगा, कल सारा दुनिया पूछेगा, सारा संसार का मुख को ताला लगाएंगे क्या? कोर्ट जाकर अपील कीजिए और आपका जो सबूत है दिखाइए
और कोर्ट से परमिशन लेकर उस किताब को बैन करवाइए। अरे सिंपल तरीका है, क्यों नहीं करते हैं आप ऐसा? कौन रुका है आपको? अरे मीडिया के सामने मुंह बढ़ाकर जोर जोर से बोलने से कोई फायदा नहीं है। पहले कुछ मटके प्रक्षालन के बारे में बड़े बड़े बातें किए थे आपने, क्या हुआ? कुछ किया क्या आप अभी तक? कुछ भी नहीं किया है। वहाँ कुछ कर नहीं पाया आपने अभी तक। और अभी जर स्वामी जी के खिलाफ बात कर रहे थे आप। आपको खाली जोर जोर से बोलना आता है और कुछ चाहते नहीं है। सारा दुनिया जानते हैं आपको और आपका बातों को अच्छे से। जाकर पहले अपना मठों का प्रक्षालन कीजिए, बाद में आकर दूसरों को उंगली दिखाइएगा। औकात में रहिए आप, औकात में। गोविंदानंद जी सीधा आपको ही समझा रही है, हम समझ ले। आगे देखेंगे क्या बोल रहे हैं। ఈ ముఖంగా మేము ఆయన సవాలు వేస్తున్నది, ఆ ధైర్యం మీకుందా? ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వద్దు. ఏదో డబ్బులు, ఏదో రాజకీయ నాయకులు వెనకాల పలుకుబడి అదంతా ఉందని చెప్పేసి నోటికి వచ్చింది వాగుతూ ఉంటే ఇప్పటివరకే మీ గురించి మాట్లాడలే. కాబట్టి ఇటువంటి చేష్టలు మానుకోండి. ఎవరెవరో విషయాలు వేరేగా ఉంటుంది. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? क्या करेंगे आप? करके दिखाइए, आइए। बस तमाशा करना आता है आपको. వెనక రాజకీయ నాయకులు, డబ్బు, పలుకుబడి మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడైనా చూసారా మీరు? మీరు తిరగలేదా రాజకీయ నాయకుల చుట్టూ? గుర్తు చేయ ఉంటారా నన్ను? ఇంకెవరో హడావుడిగా వెళ్ళి ఆ ద్వారక ఆ జ్యోతిష్ మఠి పీఠం మీద కూర్చున్నారని హడావిడిగా రకరకాల పేపర్లు తీసుకొని రాజకీయ నాయకుల చుట్టూ, పలుకుబడి ఉన్న వాళ్ళ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగింది మీరు. పాపం మీరు కూర్చోవాలనుకున్నారు పీఠం మీద, ఇంకెవరినో కూర్చోబెట్టేశారు పీఠం మీద. పీఠం పోయింది, మీకు బాధ. बहुत तकलीफ उठाया आपने, हमको मालूम है। और आगे जाकर ज़्यादा तकलीफ मत उठाइएगा, बहुत भारी पड़ेगा आप पर. పూజ చేరుస్వామి వారి గురించి డబ్బు, రాజకీయ నాయకులు, పలుకుబడి, అండదండలను మాట్లాడతారా? ఇవేవి పట్టించుకోకుండా స్వామివారు మొన్నీ మధ్య రీసెంట్గా రైతుల కోసం మహాపాదయాత్ర చేశారు 70 సంవత్సరాల వయసులో. ఇవేమి పట్టించుకోకుండా గిరిజనుల కోసం, దళితుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు స్వామివారు. కొన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు. ఇవేమి పట్టించుకోకుండా ఆదివాసీ మహిళల ఆరోగ్యం కోసం ఆలోచించారు స్వామివారు. మనందరి చేత, సమాజం చేత దూరంగా పెట్టబడిన దళిత వాడల్లో దళిత బిడ్డల సంక్షేమం కోసం, వారు పక్కదారులు పట్టకుండా వారి ఆధ్యాత్మిక ప్రగతి కోసం ఎంతో కృషి చేశారు పూజ చేరుస్వామి వారు. మీరు ఎప్పుడైనా చేశారా? కొన్ని వందలు, వేలు చెప్పగలను. పూజ చేరుస్వామి వారు సమాజం కోసం ఏం చేశారో మీరు ఒకటి చెప్పండి. కనీసం కల్లో అన్నా చేయగలరా ఇవన్నీ మీరు? బస్ ఖాళీ బడే బడే బాతే బోల్నా ఆతా హై ఆప్కో, ఔర్ కుచ్ నహీ. ఏదో అంటున్నారు ఈయన. రామానుజుల వారి మూర్తి తీసేసి శంకరాచార్యుల వారి మూర్తి పెడతారా? దీన్నే ఉన్మాదం అంటారు. ఒక మహాభక్తుడి విగ్రహాన్ని తీసేమంటున్నారు ఇతరు. ఇదేనా హిందుత్వ పరిరక్షణ? జగదాచార్యులు, గొప్ప విప్లవకారులు, గొప్ప సంఘ సంస్కర్త, 1000 ఏళ్ల క్రితమే సమాజాన్ని సంస్కరించిన ఒక మహాద్రష్ట, పరమ భాగవతోత్తములు, దళితులతో దేవాలయ ప్రవేశం చేయించిన వారు, గోపురం ఎక్కి అందరికీ మంత్రం ఇచ్చిన వారు, అందరినీ భగవంతుడి వైపుకు నడిపించిన వారు, అలాంటి ఒక పరమ భాగవతోత్తములు, మహా ఆచార్యులు, సాక్షాత్ భగవత్ స్వరూపమైన భగవద్ రామానుజుల వారి మూర్తిని తీసేయాలట. ఇది ఉన్మాదానికి పరాకాష్ట. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఎదురుగా గౌరవించి చేతులు జోడించి నమస్కారం పెడుతున్నామంటే మన రక్తం అలాంటిది, మన సంస్కారము మనకు అలాంటి విలువలు నేర్పింది. తప్పట్ల ఇలా మాట్లాడుతున్నా సరే ఎదిగా గౌరవించక తప్పడలేదు. కాబట్టి నేను తిట్టలేకపోతున్నాను. ఇంకా ఏమంటున్నారంటే, ఏదో డబ్బులు, ఏదో రాజకీయ నాయకులు వెనకాల పలుకుబడి అదంతా ఉందని చెప్పేసి నోటికి వచ్చింది వాగుతూ ఉంటే, ఎవరు వాగుతున్నారు నోటికి వచ్చినట్లు? మీడియాని పిలిచి నోటికి వచ్చినట్టు అడ్డంగా మీరు వాగుతున్నారని నేను కూడా అనగలను. కానీ ఒక ఎతిగా మిమ్మల్ని గౌరవించి ఆ మాట అనలేకపోతున్నా. అరే 70 ఏళ్ల క్రితము మీ పరంపరలో ఆచార్యులు రాసిన పుస్తకమే ఉంటే దానిలో నుండి వారి అభిప్రాయాన్ని చెప్తే అది వాగడమా? 70 ఏళ్ల నుండి ఆ పుస్తకం మొత్తం చక్కర్లు కొట్టేస్తుంది. పుస్తకాల షాపులో దొరుకుతుంది, ఇప్పుడు అమెజాన్లో కూడా దొరుకుతుంది. అది బ్యాన్ చేయించండి మీకు చేతనైతే. రామానుజ సాంప్రదాయంలో చాలా మంది భక్తి ప్రపత్తులతో వెలుగుతున్నారు. ఈ చిన్నజీర స్వామివారి ప్రభావంతో ఉన్నటువంటి రామానుజులు అందరూ తలదించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అక్కడ రామానుజారి విగ్రహం పెట్టి ఏ వ్యాపారం, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటారో చేసుకోండి. శంకరాచార్యుల వారి విషయాలకు వచ్చినట్టయితే హనుమంతుల వారి పెట్టే వాత సామాన్యంగా ఉండదు. మరి ఇతిహాసంలో గుర్తుకుంటుంది మీలాంటి కాలనింబులు కూడా తిరుగుతున్నారని చెప్పేసి. విధుశేఖర శృంగిరి భారతీయ స్వామివారినే వదలలేదు. అదే చెప్పాము. ఈ చిన్నజీవి స్వామివారి చేత బహిరంగ క్షమాపణ చెప్పించడం మాకు పెద్ద కష్టమేం కాదు.
కానీ ఏదో పెట్టుకున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు, ఏదో కృష్ణారామ అని కూడా వదిలేసేసాం. అది ఒకటి విషయం. రెండో పాయింట్, ముందర ఈ విధుశేఖర భారతి అవ్వనే ఉండే నా ఏం చేస్తావయ్యా విధుశేఖర భారతి గారిని? ఏమైనా ప్లాన్స్లో ఉన్నారా ఏంటి? భారతీయ తీర్థ వారినే వదలలేదు నేను అంటున్నారు. ఆ పెద్ద స్వామి వారిని ఏం చేశారు? ఏమైనా చేసే ప్లాన్లో ఉన్నారా ఏంటి? కొంపదీసి పాపం ఈయనకి రావాలనుకున్న పీట ఇంకెవరికో పోయింది. అది ఈయన బాధ. పోతే పోయింది, ప్రాప్తం లేదని ఊరుకోవాలి. సన్యాసులకి ఇవన్నీ ఎందుకు? మీరు కూడా ఏదో హంపియో ఇంకోటి పెట్టి కూర్చున్నారు కదా. పాప మా పెద్ద స్వామి వారు భారతీయ తీర్థవారిని తిట్టడం ఎందుకు? పెద్దవారు అయిపోయారు, వారి వయసు గౌరవం ఇవ్వాలా ఒక్కర్లేదా? ఏదో అంటున్నారు రామానుజ సాంప్రదాయంలో వాళ్ళంతా పూజ చేరి స్వామి వారి వల్ల తలెత్తుకోలేకపోతున్నారంట. ఏమయ్యా గోవిందానంద గారు, మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పారా ఆ విషయం? ఒకసారి ఇది వినండి. తిరుమల చేరి స్వామి వారు ఏం చెప్తున్నారో వినండి ఒకసారి. శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి సాక్షాత్ ఎంబెరుమానారుగా అవతరించినారు, రామానుజుగా అవతరించినారు. ఇటువంటి కార్యక్రమం ఎవరు చేయలేరు. రామానుజుల వారు వర్ధదాం అభివర్ధదాం అని సాధించినట్లు అటువంటి కార్యక్రమాన్ని నిర్ఘంగా నిత్యంగా చేయాలని ప్రార్థన చేసుకొని నేను ఏళ్లుగా ఈసారి అటువంటి విగ్రహాన్ని పెద్ద స్వామివారే చెప్తున్నారు, సాక్షాత్గా తిరుమల స్వామివారే చెప్తున్నారు. పూజ చెన్నజేర స్వామివారు అపరా రామానుజుల అవతారము, రంగనాథుడి అవతారం. సాక్షాత్తు వారు రంగనాథులే, సాక్షాత్తు వారు రామానుజుల వారే అనేసి పూజ్య తిరుమల జీర స్వామి వారే చెప్తున్నారు. తిరుమల జీర స్వామి వారే చెప్పారంటే వెంకటేశ్వర స్వామి వారి భక్తులంతా చెప్పినట్టే లెక్క. ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పారు మేము తల ఉంచుకుంటున్నామండి, తలెత్తుకోలేకపోతున్నామండి అని? ఓవర్ యాక్షన్ కాకపోతే ఎతులు కాబట్టి ఇంతకంటే గట్టిగా వాయించలేకపోతున్నాను నేను మిమ్మల్ని. ఏదో ఆంజనేయ స్వామిని లంకా దహనం చేసేస్తాను కారణం ఏమి అనేసి యక్షాలు మాట్లాడుతున్నారు. మీరు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. ముందు మీరు కడుక్కోండి, తర్వాత పక్కన వాళ్ళవి ఊళ్ళో వాళ్ళవి కడగొచ్చు. తెల్లారు లెగిస్తే మీరు ద్వారకాపీఠం, ద్వారకాపీఠ్ శంకరాచార్య, ద్వారకాపీఠ్ శంకరాచార్య, ద్వారకాపీఠ్ శంకరాచార్య అంటూ ఉంటారు కదా. ద్వారకాపీఠ్ శంకరాచార్య గురించి ఒక విషయం అడగాలనుకుంటున్నాను నేను. ఇప్పుడు ద్వారకాపీఠానికి శక్తి ఎవరు? భద్రకాళి. ద్వారకాపీఠానికి శక్తి భద్రకాళి అమ్మవారు. భద్రకాళి టెంపుల్ ఉంది రబ్బాడి గేట్ లోపలికి వెళ్తే. ద్వారకాపీఠానికి దేవుడు సిద్ధేశ్వర మహాదేవ్, మార్కెట్ రోడ్లో ఉంది పాత శివాలయం. ఇప్పుడు మీ పీఠం ఎక్కడ ఉండాలి? గింటే ఆ భద్రకాళి టెంపుల్లో ఉండాలి, లేదంటే సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్లో ఉండాలి. అవి రెండూ గాలికి వదిలేసి పట్టించుకోకుండా పెచ్చులుడిపోయిన గుళ్ళు, డెవలప్మెంట్ లేని గుళ్ళు, జనాలు వెళ్ళని గుళ్ళు, కనీసం కన్నెత్తి చూడకుండా మీ పీఠం ఎందులో పెట్టుకున్నారు? ద్వారకాధీశ్ జగత్ మందిర్ సగం ఆక్యుపై చేసి, సగం కబ్జా చేసి అందులో మీ పీఠం పెట్టుకున్నారు. ఆది శంకరాచార్యుల వారు పెట్టారా అక్కడ? సగం గుడి కబ్జా చేసి పీఠం పెట్టారా? ద్వారకాపీఠం శక్తి భద్రకాళి, ద్వారకాపీఠం దేవుడు సిద్ధేశ్వర మహాదేవ్. ఆ రెండు గుళ్ళు గాలికి వదిలేసి మీ పీఠం మాత్రం సగం ద్వారకాధీశ్ టెంపుల్ కబ్జా చేసి అందులో పెట్టుకున్నారు. ఎవరు పెట్టారు? ఎవరు కబ్జా చేశారు? ఆ గుడి మహంతులకి ఈ పీఠం వాళ్ళకి పడుతుందా? పడదు. నిరూపిస్తాం ప్రశ్న ధరుస్తారు. ఏం నిరూపిస్తారయ్యా? అరే ద్వారకలో భద్రకాళి అమ్మవారి గుడికి కనీసం సున్నమన్నా కొట్టించారా? మొన్న కరోనా టైంలో కాస్త వెళ్ళ వేయించారు. సిద్ధేశ్వర మహాదేవ్ టెంపుల్ మార్కెట్ రోడ్లో ఆవులు కుక్కలు తిరుగుతూ పడుకుంటూ ఉండేవి, అక్కడే పేడేసి. నలుగురైనా వెళ్ళే వాళ్ళ. మొన్న కరోనా టైంలో వెళ్ళ వేయించారు, అదే సున్నం కొట్టించారు. రోజైనా గుళ్ళు పట్టించుకున్నారా? బాగా డబ్బులు వచ్చే ద్వారకాధీశ టెంపుల్ సగం కబ్జా చేసి అందులో పెట్టుకున్నారు మఠం. ఆ శంకరాచార్యుల వారే పెట్టారు అక్కడ. ఆ మఠాధిపత్యము మన గోవిందానంద వారికి రాలేదని వీరికి బాధ. ఏం నిరూపిస్తారు? ఏం చెప్తారు? ఊరికి అరవడం తప్ప. అరే ఆది శంకరుల వారు 4 పీఠాలో మఠాలో పెట్టలేదనే పుస్తకాలు మీ వాళ్ళే రాశారయ్యా. మఠాలు పెట్టలేదనేసి ప్రవచనాలు చెప్తుంది శంకర ఫిలాసఫీ ప్రచారం చేసే దయానంద ఆర్ష విద్యాలయ గురుకుల వాళ్ళు, రామకృష్ణ మిషన్ వాళ్ళు అద్వైతులే చెప్తున్నారయ్యా. ఇంగ్లీష్లో ప్రవచనాలు ఇస్తున్నారయ్యా. వాళ్ళ నోటికి తాళాలు వేయండి అయ్యా. ఫస్ట్ ఏదైనా సరే దేశం మొత్తం మాట్లాడవచ్చు, జీరస్వామి వారి నోట్లో నుండి వస్తే మాత్రము వీళ్ళకి ఏంటో ఉభయ తెలుగు రాష్ట్రాలు తగలబెట్టేస్తారు. ఏదో బోనులేని వదిలేస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గోవిందానంద వారు మీకే చెప్తున్నా, మీరేదో వదిలేస్తే భిక్షగా ఎవరు బ్రతకడం లేదు, అర్థమైందా? స్వామివారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, అది కూడా మీ వాళ్ళు రాసిన పుస్తకంలో నుండే. మీకు చేత అయితే అది కరెక్ట్ కాదు అనుకుంటే ఆ పుస్తకాన్ని ముందు బ్యాన్ చేయండి కోర్టుకు వెళ్ళి. అరే గళా खोलकर जोर जोर से बकने से कोई भी बात सच नहीं होता है. आपका पास अगर सबूत है तो सच्चाई साबित करके दिखाइए, हम सब जान लेंगे. जोर से बोलने से फायदा क्या है? आगे कभी भी हमारे महाराज के बारे में बात करनी है आपको तो मर्यादा से पेशिएगा, वरना अच्छा नहीं लगता है हमको, हमसे सहन नहीं होगा ये सब. मुंह तोड़ जवाब देंगे हम भी. देख लो आप, आए बात समझ में?
రతేహం. జయ ద్వారకాధీష్.